హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మరొక ప్రత్యేకమైన వంటకంతో వస్తున్నాము. అందరూ ఇష్టపడే, ఎంతో ఈజీగా ఎంతో ఫాస్ట్గా చేసే ప్రత్యేకమైన స్వీట్, అందరి ఇంట్లో అందరూ ఇష్టపడే రవ్వ కేసరి. సో రవ్వ కేసరికి కావాల్సిన పదార్థములు: 1 కప్పు రవ్వ, 1 కప్పు పంచదార, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, సరిపడా జీడిపప్పు, కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ ఫుడ్ కలర్. జనరల్గా ఫుడ్ కలర్ కొంతమంది వేసుకుంటారు, వేసుకోరు, అది ఎవరిష్టం వాళ్ళది. బట్ లైక్ ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ నీట్గా చూడటానికి చాలా బాగుంటుంది. ముందుగా బాండీ వెలిగించుకొని బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, సో నెయ్యి కరిగిన తర్వాత ముందుగా తీసుకున్న రవ్వని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. సో ఇలా రవ్వ వేయటం వలన ఏంటంటే తర్వాత ఉడికే ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది, టేస్టీగా ఉంటుంది. మనం నెయ్యి యూజ్ చేయటం వలన ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పుడు ఇంకా తీసేయాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ కావాలి. సో అప్పుడు నీట్గా ఉడుకుతుంది. ఉండలు చుట్టకుండా, మరీ పలచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా నీట్గా వస్తుంది. సో వాటర్ ఫస్ట్ బౌల్లో వేసుకున్న తర్వాత, బౌల్లో పెట్టిన తర్వాత కొంచెం బాయిలింగ్ స్టేజ్, అంటే కొంచెం ఉడుకుతుంది, బాగా కాదు, లైట్గా ఉడికే వరకు ఉంచితే ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. ఆ వాటర్ హీట్ అయ్యే టైంలో మధ్యలో మేము జీడిపప్పు వేయించుతున్నాము. నెయ్యి కరుగుతూ ఉంది, చూడవచ్చు. మనం జీడిపప్పును తిప్పుతూ ఉన్నాము, వేయించుతూ ఉన్నాము, చూడవచ్చు. ఇక్కడ ఆ విజువల్స్ కూడా మీరు బ్రౌనిష్ ఇచ్చే వరకు తిప్పుతూ ఉండాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూస్తూ ఉండగానే విత్ ఇన్ సెకండ్స్లో బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి జీడిపప్పు. వావ్! సో వాటర్ బాగా మరిగిపోతూ ఉన్నాయి. మరుగుపోతూ ఉన్న వాటర్లో ఇందాక మనం వేయించి పెట్టుకున్న రవ్వను వాటర్లో వేస్తాం. సో వేసిన తర్వాత వెంటనే తిప్పుకుంటూ ఉంటే మనము ఉండలు చుట్టకుండా ఉంటుంది. సో మనం ముందుగా రవ్వ వేయించుకోవటం వలన మనకి రవ్వ అనేది ఒక్క ఉండ కూడా చుట్టలేదు. సో నీట్గా వచ్చింది. మనం వాటర్ ముందరగానే బాయిల్ చేయటం వలన ఎక్కువ టైం తీసుకోకుండా 1 నిమిషమో లేదా 2 నిమిషముల లోపలనే ఉడకటం మొదలుపెట్టింది. సో ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి పంచదార యాడ్ చేస్తున్నాం. ముందుగా తీసుకున్న బౌల్ పంచదార ఇందులో వేస్తున్నాం. సో పంచదార వేసిన తర్వాత మళ్ళీ మనకి వాటర్ ఇష్యూ వస్తుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ కలుపుకుంటే అయిపోతుంది. సో మనకి ఈ పంచదార అనేది బాగా కరగటం వలన ఇలా వాటర్స్గా వచ్చింది. మళ్ళీ ఆ రవ్వంతా ఉడికేలాగా అవుతుంది. ఉడికిన తర్వాత మనం ఇంకా జీడిపప్పు, ఇలాచీ పౌడరు, నెయ్యి, జీడిపప్పు ఇవన్నీ కలుపుకుంటే అద్భుతమైన రవ్వ కేసరి అయిపోతుంది. సో చిన్న గిన్నెలో మనం కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నాము. సో బాగా నీట్గా కనిపించడానికి ఉంటుంది. మేము చాలా ఎక్కువ వేయలేదు, చాలా అంటే చాలా తక్కువ వేసాము కలర్. సో కలర్ వేసేసాము. ఆల్మోస్ట్ కేసరి రెడీ అయిపోవచ్చింది. ఇప్పుడు మేము దీంట్లోకి నెయ్యి యాడ్ చేస్తున్నాము. సో ముందుగా పక్కన పెట్టుకున్న నెయ్యిని అందులో వేసాము. సో నెయ్యి యాడ్ అవడం వలన ఏంటంటే రుచి నోటికి చాలా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేస్తున్నాము, జీడిపప్పు వేస్తున్నాము. ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.